చదువులకు ఖర్చంతా నాదే. నువ్వు బాగా చదవాలి. అలాగే రాజుగారు. సయాజీరావు గాయక్వాడ్ అనే మహారావు అంబేద్కర్. బాబా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు, మా బతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాతలు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. బాబా, మీరు ఎలాగైనా మన కమిటీని నిలబెట్టాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసే సమయం. ధన్యవాదములు బాబా. మన భారత రాష్ట్ర కమిటీని నిలబెట్టారు. మీరు దేశ రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఎన్నుకోబడ్డారు. నా ప్రజలకి, నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మన భారతదేశంలో అందరినీ సమానంగా చూడాలి. కుల మత భేదాలు ఉండకూడదు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. జై హింద్, జై భారత్.